ధన్యవాదాలు జగదీష్ రెడ్డి గారికి. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 2:30 అయింది. ఎక్కువ టైం తీసుకోను, మీకు కూడా ఆకలి అవుతున్నట్టుంది. జగదీష్ అన్న కూడా దేవరకొండ పోవాలి, నేనేమో భద్రాచలం పోవాలి. గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మిత్రులు శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, నిజంగా మీరే కాదు మేము కూడా ఎప్పుడు భువనగిరి ఓడిపోతుందని అనుకోలేదు. బట్ ఓటమి చెందిన మీ అందరి ఆదర అభిమానాలను చూరగొన్నటువంటి పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవ జెడ్పీ చైర్మన్ సోదరుడు సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులు మిత్రులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు అమరేందర్ గౌడ్ గారు, మరి అదేవిధంగా మా గాదె నరేందర్ రెడ్డి గారు, మా ఉద్యమకారుడు కోల్పుల అమరేందర్ గారు, అదేవిధంగా పద్మమ్మ గారు, మరి చాలామంది ఉన్నట్టున్నారు, రాజవర్ధన్ రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న ఉద్యమకారులకు, పార్టీ సీనియర్ నాయకులకు, ఇంత పెద్ద ఎత్తున భువనగిరి నియోజకవర్గ సమావేశానికి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మీ అందరిని చూస్తూ ఉంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత 2 నెలలు నిండక ముందే మీటింగ్ పెడితే దాదాపు 4 గంటల నుంచి మీరు నిలబడే ఉన్నారు కుర్చీలు జాలకపోతే. అంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ పార్టీ. మనం ఎంత బలంగా ఉన్నాం, మా కార్యకర్తలు ఎంత పట్టుదలగా ఉన్నారని చెప్పి చూపుతాం. ఇన్ని వేల మంది మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే మీ పట్టుదల కనబడతా ఉంది. సరే, దురదృష్టం భువనగిరి ఓటమి కానీ మన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కానీ జరిగింది. దాని గురించి మనం బాధపడి మాట్లాడుకున్న దానికంటే భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు, ఓటమి గెలుపుకు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. బండి జర స్లో అయితే స్పీడ్ బ్రేకర్ వస్తే దాటంగానే పికప్ అందుకుంటుందా లేదా? తప్పకుండా మనమే అందుకుంటాం. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది? మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జెడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి. అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగినోడిని చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారంటే నా సందీప్ రెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి. ఇవాళ ఏమైంది? ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమవుతుంది? రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా?
నీ సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు వస్తాయా, రేపు మనకు తాగునీరు దొరుకుతుందా, అసలు దాని మీద స్పందిస్తలేరు. 2021లో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పజెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతూ ఉంది. ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిండ్రు, పులిచింతలు కట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పని చేసిండ్రు. ఇవాళ మీరు జిల్లాలో 2 మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు కాపాడండి. అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడమో, మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో, మా పార్టీ నాయకులను నీ పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాడు అన్ని అబద్ధాలే కదా. ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు, ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏం మాట్లాడినారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడినారు. వాస్తవానికి బీజేపీని ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఓడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, బాబురావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నిలువరించే శక్తి ఇవాళ బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇవాళ మనం ఇవాళ బీజేపీని ఓడగొట్టగలిగినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. మీరు ఎక్కడైనా ఓడగొట్టిందా? ఇవాళ మీరు ఒకటైంది. అదానీని 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు 2 నెలలు కాకముందే అదానీని అలిమించుకుంటుని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు. ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ అదానీ ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు, అదానీ దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లధనం ఉందంటాడు. మీరు పోయి అదే అదానీతో ఇవాళ అగ్రిమెంట్లు చేసుకొని అలాయి బలాయి చేసుకుంటున్నారు. మరి ఇవాళ ఎవరు ఒకటైతున్నారు? ఆనాడు గవర్నర్ గారు మనం 2 ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే దాసోజు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు. కానీ అదే గవర్నర్ గారు ఈరోజు 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? అంటే అన్ని అబద్ధాలు, ఒక గోబల్స్ ప్రచారం. అప్పుల విషయంలో గోబల్స్ ప్రచారం, కాళేశ్వరం విషయంలో గోబల్స్ ప్రచారం. ఇవాళ అప్పుల విషయంలో ఏం చెప్పిండ్రు? యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు. అది కూడా మార్చి 31వ తారీఖు వరకు కలిపి చెప్పిండ్రు. కానీ దాన్ని 7 లక్షల కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. వీళ్ళు వచ్చి 2 నెలలు కాలే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండ్రు. అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసిండ్రు. కానీ మనం కూడా కార్యకర్తలుగా నేను మీ అందరినీ కోరేది ఒకటే, జరిగింది జాగ్రత్తగా మన అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తు 100% మనకే ఉంటుంది. ఇవాళ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏ ఒక్కటైనా అమలవుతుందా? మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలు ఏదో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది. ఎగ్జామ్ మేమే పెట్టినాము, రిజల్ట్ మేమే ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము. మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి మీరు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ను ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మరి ఆ ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన. దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము కుళ్ళుకుంటున్నామని ఒక గోబల్స్ ప్రచారం. అరే చేసింది చెప్పినాం, నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు. ఇలా ఎన్ని అబద్ధాలు ఆడినరో మనందరికీ కూడా తెలుసు. అరే మేము వస్తున్నాం రాగానే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏమైంది రుణమాఫీ అంటే ముఖం చాటేస్తున్నారు.
మేము రాగానే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఎందుకు ఇస్తలేరు పెన్షన్? పెన్షన్కు దరఖాస్తు కావాలనా? ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. 2000 ఇచ్చే బదులు 4000 ఇవ్వచ్చు కదా. జోకేందంటే పోయిన నెల పెన్షన్, జనవరి నెల పెన్షన్ ఇగో నిన్న పడుతుంది, ఫిబ్రవరిలో ఇస్తున్నారు. 4000 మాట దేవుడెరు కానీ ఆ ఇచ్చే 2000 టైం మీద ఇస్తలేదు. జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్న మా సర్పంచ్ని అడిగితే నిన్న ఇవాళ ఫిబ్రవరిలో ఇస్తున్నారు. అంటే పెన్షన్ కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మీరు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరేమన్నారు? డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తామన్నారు. వెంటనే ఆ 4000 పెన్షన్ను ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలి. దయచేసి కార్యకర్తలు పెన్షన్దారుల దగ్గరికి పోయి మనం చెప్పాలి. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 చేస్తామంటే మన కేసీఆర్ చేసిండు. మీరు డిసెంబర్లో 4000 ఇస్తామని మాట తప్పింది. పార్లమెంట్ ఎన్నికల ముందు 4000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ఉండేటువంటి పెన్షన్దారులను అందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైతు బంధు, అరే ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 అంటుంది. ఏమయ్యా 15,000 దిక్కులేదు, 10,000 దిక్కులేదు. ఈ విషయాన్ని రైతుల్ని మనం చైతన్యపరచాలి. వీళ్ళు మాట తప్పిండ్రు. రుణమాఫీ విషయంలో మాట తప్పిండ్రు, రైతు బంధు విషయంలో మాట తప్పిండ్రు. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు శురువైందా లేదా? నిన్నయాలు ఊర్లకు పోతే చెప్తున్నారు, అన్న మోటార్లు కాలుతున్నాయి, అన్న మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అంటున్నారు. 24 గంటల కరెంట్ అన్నారు. సాయంత్రం 5:30కు పోతే ఒక్కొక్క రోజు తెల్లారి వస్తుంది, ఒక్కొక్క నాడు రాత్రి 11 గంటలకు వస్తుంది. 12-14 గంటల కరెంటు కూడా రైతులకు వస్తలేదు. పొద్దున పూట కూడా ఇవాళ 2 గంటల కరెంట్ తీసేస్తుంది. పొద్దున 6కి పోతుంది, 8-9 దాకా కూడా పొద్దున పూట రైతులకు కరెంట్ ఉండలేదు. అంటే ఇలా కరెంటు విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం, రైతు రుణమాఫీ విషయంలో మోసం, ఇలా రైతులకు బోనస్ విషయంలో మోసం. ఏం చెప్పింది ఆ రోజు? మేము రాగానే వడ్లకు బోనస్ ఇస్తాం, మీరు వడ్లు అమ్ముకోవద్దు అన్నారు. మరి వాళ్ళు వచ్చిండ్రు, బోనస్ మాత్రం రాలేదు. పోనీ యాసంగి పంట కన్నా బోనస్ మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను రైతుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఆ 420 హామీల పేపర్లు మీ దగ్గర ఉన్నాయి. దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి, తండాల్లోకి వెళ్ళి చర్చ పెట్టండి, దళిత వాడల్లో చర్చ పెట్టండి. ఇవాళ దళిత బంధు ఏమైంది? మన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా బ్యాంకులకు చెప్పి ఫ్రీజ్ చేసినారు. దళిత బంధు డబ్బులు వాడుకోకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేసినారు. కలెక్టర్ల దగ్గర ఉన్న డబ్బులు కూడా శాంక్షన్ అయిన వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ అన్యాయం చేస్తూ ఉన్నారు. అంటే దళిత బంధులో విషయంలో ఇవాళ దళితులకు మోసం. అంటే ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు కొద్దిగా అర్థం అవడం స్టార్ట్ అయింది. మనం కూడా కార్యకర్తలు ఇవాళ మీరు కూడా అంటున్నారు, అయ్యో మేము కొద్దిగా కష్టపడి ఉంటే మా శేఖరణ గెలుస్తుండే, మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే అని ఇలా ప్రతి కార్యకర్త కూడా అనుకుంటా ఉన్నాడు. దయచేసి ఆ పట్టుదలను చూపియండి. ఆ పట్టుదలతోని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భువనగిరి మీద గులాబీ జెండా ఎగిరే విధంగా మీరు గట్టిగా కృషి చేయాలి. జరగందంటూ ఏముండదు. పోయినసారి గుర్తు తెచ్చుకోండి, అన్ని ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం. ఎంపీ పోయిందా లేదా? ఎమ్మెల్యేలు అన్నీ గెలిచినా పోయినసారి మనం ఎంపీ మిస్ అయినాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండొచ్చు, ఖచ్చితంగా ఎంపీ మనం గెలుస్తాం. మీరు పట్టుబట్టే గెలిచి తీరుతాం. దానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. ఇలా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఇలా అక్షింతలు ఇవ్వచ్చు. తప్పకుండా మనం కూడా రామభక్తులమే, మనం కాదా ఏమి? దేవుణ్ణి తప్పకుండా మనందరం కూడా మొక్కుతాం. కానీ ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో చెప్పాలి. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏందో చెప్పాలి. వాళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదంటే 7 మండలాలు గుంజుకున్నారు, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ గుంజుకున్నారు. ఇవాళ కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొని మనకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. చేసిందైతే ఏమి లేదు. అందువల్ల ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. గల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడగలుగుతారు, తెలంగాణ కోసం గొంతు విప్పగలుగుతారు, తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతారు. కాంగ్రెస్ బీజేపీలై వాళ్ళకు పార్టీల కోసం మాట్లాడతారు. వాళ్ళు దేశంలో ఒకరైతారు, కానీ మన ఎంపీలు
అచ్చంగా తెలంగాణ కోసం నిలబడతారు, తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు. ఇవాళ మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, కేశవరావు గారు ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో అడిగినారు. అదేవిధంగా కేంద్ర మంత్రిని కలిసి కేఆర్ఎంబీకి ఎట్లా ప్రాజెక్టులు తీసుకుంటారు, దాన్ని తీసుకునే ముందు మా నీటి వాటా తేల్చండి, మా హక్కులు తేల్చండి అని చెప్పి ఇలా గట్టిగా మన ఎంపీలు ఢిల్లీలో అడిగినారు. అదే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారా? వాళ్ళతో అవుతుందా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను ఇంకెక్కువ విషయాల్లోకి పోను, కానీ రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు కూడా తప్పకుండా పార్టీ మీ వెన్నంటి ఉంటుంది. మిమ్మల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని మనం చేస్తూ ఉన్నాం. నిజానికి మీ వరకు పెద్ద కష్టం కాదు. కర్ణాటకలో నేను ఎవరో వస్తే నేను మాట్లాడినా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాస్ అయిపోయిందట. ఆడ 8 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, గ్యారంటీలు అమలు కాలే. ఇలా 28 ఎంపీల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుందంటే 4-5 గెలిస్తే ఎక్కువ అంటున్నారు కర్ణాటకలో. ఎందుకు? 8 నెలలు అయింది, జనానికి కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది. మన దగ్గర కూడా 2 నెలలు అయింది. ఇంకొక 6 నెలలు అయినాక గిట్ట పార్లమెంట్ ఎలక్షన్ వస్తేనా మజా ఉంటుండే. కానీ మీ ఎన్నికల వరకు మాత్రం 6 నెలలు అవుతుంది. ఎట్లా? మీరు ఎంపీటీసీ కౌన్సిలర్లు నిలే వరకు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరుగుడే కష్టమవుతుంది. వాళ్ళ హామీలు నిలబెట్టుకోకలేరు వాళ్ళు. ఆ హామీలు అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తు మనకే ఉంటుంది. అందువల్ల మనము ధైర్యంగా ఉందాం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, అక్రమంగా కేసులు పెట్టినా, కార్యకర్తల్ని వేధించినా జగదీష్ అన్నకో శేఖర్ అన్నకో మీ జిల్లా అధ్యక్షులు వారికి చెప్పండి. పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటుంది. అవసరమైతే మేమే అందరం మీ దగ్గరికి వచ్చైనా మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు రక్షణగా నిలబడతాం. భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఖచ్చితంగా మనకే ఉంటుంది. ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక విరామం లాంటిదే. ధైర్యంగా పోదాం. మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షాన్నే ఉందాం. అధికారంలో ఉంటే ఆ రోజు ప్రజలకు ఏం కావాలో చేసినాం. ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అటు అసెంబ్లీలో కొట్లాడదాం, ఇటు ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేద్దాం. ఎప్పుడైనా మనం ప్రజల్ని వదిలిపెట్టేది లేదు. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం నిరంతరం మన పోరాటం మాత్రం కొనసాగాల్సిందే. మన పార్టీయే తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం పుట్టినటువంటి పార్టీ. అందువల్ల అధికార పక్షమైన ప్రతిపక్షమైన మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే. ప్రజల పక్షాన్నే పోరాటం చేద్దాం, కలిసి ముందుకు పోదాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు కూడా ముందుకు తీసుకొని పోవాలని ప్రజల్లో చర్చ పెట్టండి. పెద్ద పెద్ద మీటింగ్లు అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ వ్యవహార శైలి కానీ, మాట తప్పిన తీరును కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి అమలు చేయకపోయేదాన్ని ఎక్కడికక్కడ గ్రామాల్లో చర్చ పెట్టండి. కరెంటు విషయంలో ఏమైతుంది, నీళ్ల విషయంలో ఏమైతుంది, అన్ని విషయాలను కూడా ప్రజల్లో మీ రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి. రైతాంగానికి అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్తూ ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, 3 అయినా కదలకుండా ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. ఉద్యమాల నేలపైన మరో యుద్ధమే చేయాలి అందరి కోసమై అన్న పెద్దలు, ఈ తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీశ్వర్ హరీష్ రావు గారికి, అలాగే మన జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, పెద్దలు మన జిల్లా అధ్యక్షులు